ఇలా మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి, అసలు తెలంగాణ ఉద్యమంలో నీ మీద ఒక్క కేసు ఉన్నదా? ఒక్క కేసు? మా మీద వందల కొద్ది కేసులున్నాయి, 370 కేసులున్నాయి నా మీద. నీ మీద ఒక్క కేసు ఉన్నదా? నువ్వు ఒక్కనాడన్న తెలంగాణ కోసం రాజీనామా చేసినావా రేవంత్ రెడ్డి? రైలు రోకో చేసినావా నీ ముఖానికి? నువ్వు కూడా ఇవాళ తెలంగాణ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు. నువ్వు కూడా మాట్లాడతావు తెలంగాణ గురించి. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇదే కరీంనగర్కు పోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి నువ్వు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే కేసీఆర్ త్యాగాల గురించి రాస్తారు, రేవంత్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుంది. నీదొక బ్లాక్ పేజ్. తెలంగాణ ఉద్యమ ద్రోహివి నువ్వు. మేమందరం రాజీనామాలు చేస్తే జిరాక్స్ కాగితాలు ఇచ్చి ముఖం చాటు వేసిన ద్రోహి రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయనకు ఇవాళ తెలంగాణ ఉద్యమంకు ద్రోహం చేసిన ఆయన కోదండరామరెడ్డికి ముద్దయిపోయిండు. ఉద్యమాలు చేసిన మేము చేదైపోయినాం, ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి కోదండరాంకు ముద్దయిపోయిండు. ఏనడన్నా ఉద్యమం చేస్తేవా, జై తెలంగాణ అంటివా, అమరుల పాడెమోస్తీవా, రాజీనామా చేస్తేవా? ఏనాడు నువ్వు ఉద్యమంలో పాల్గొన్నావు? ఇలా ఇంకా బాధ కలుగుతా ఉంది నాకు నిజంగా. ఢిల్లీలో కేసీఆర్ గారేమో తెలంగాణ సాధించిండు. తెలంగాణ సాధించడమే కాదు, తెలంగాణ ఉద్యమం ఎందుకోసం జరిగింది జయశంకర్ సార్ చెప్పేవాడు. నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. ఆనాడు కేసీఆర్ తెలంగాణ సాధించిండు. సాధించడమే కాదు, నియామకాల్లో పక్కా 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేటట్టు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసిండు కేసీఆర్. మన నిధులు మనకే దక్కేటట్టు చేసి తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశంలో నంబర్ 1, జిఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ నంబర్ 1గా నిలిపిండు కేసీఆర్. నీళ్లు, కృష్ణానది జలాలు మనకే దక్కాలని కృష్ణా ట్రిబ్యునల్ సెక్షన్ 3ని సాధించిండు కేసీఆర్. సెక్షన్ 3ని సాధించడమే కాదు, కొత్త ట్రిబ్యునల్ వేస్తే 20 ఏళ్లు పడుతుందని KWDT 2 ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2కు ఈ TORని ఇచ్చేటట్టు చేసిండు కేసీఆర్. ఎంతో సుప్రీంకోర్టు పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, నీళ్ల మంత్రిని కలిసిండు, అన్ని ప్రయత్నాలు చేసి KWDT 2కు ఈ కృష్ణా నదీ జలాలు ప్రాజెక్టుల వారిగా పంచాలని చెప్పి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించిండు. ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నాను మీరు అనుకోవచ్చు.